పెన్షన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్షన్ బియ్యం, డాక్టర్ రైస్. వన్ పొలిటీషియన్ వన్ పెన్షన్ విధానం అమల్లోకి రావాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గణేష్ అనే వ్యక్తి దీనిపైన పోరాటం చేస్తున్నారు. డెమోక్రసీలో రీఫార్మ్స్ రావడమే తన లక్ష్యం అంటూ కూడా కొన్నేళ్ల నుండి దీనిపై పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గణేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు మీ స్టాండ్ ఏంటిది, ఏమని పోరాడుతున్నారు ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు డబ్ల్యూడి గణేష్. నేను గత 2 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య సంస్కరణల కోసం పోరాడుతున్నాను. అందులో ఒక సంస్కరణ, ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే ఉండాలి అనేది. రైట్ నౌ మెనీ పొలిటికల్ లీడర్స్ దే ఆర్ గెటింగ్ 2 పెన్షన్స్ ఫర్ దేర్ రోల్స్ యాజ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ. ఒక వ్యక్తే ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పనిచేసినట్లయితే తడు జీవితాంతం 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ నుంచి ఎంపీ పెన్షన్ తీసుకుంటారు. అండర్ 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ఏపీ లెజిస్లేచర్ యాక్ట్ నుంచి ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటారు. సో నా డిమాండ్ ఏమంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి అనేది. అసలు రాజకీయ నాయకులకు పెన్షన్ల గురించి మాట్లాడడానికి నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్. మనం కొనే ఒక బిస్కెట్ ప్యాకెట్లో 1 పైసా ప్రభుత్వానికి పన్ను కొడతాం. ఇలా పన్నుల ద్వారానే రాజకీయ నాయకులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. అవును మేడం. సో అకార్డింగ్ టు యూ అంటే ఎవరెవరు తీసుకుంటున్న డబుల్ పెన్షన్స్ ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు? మొదట చాలామంది నన్ను నమ్మలేదండి. ఒక రాజకీయ నాయకుడికి 2 పెన్షన్స్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది, ఇప్పుడు 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ లేదు కదా అని నమ్మలేదు. అది నిరూపించడానికి నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్టీఐ అప్లై చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వమని నాకు లిస్ట్ ఇచ్చారండి. అలాగే ఏపీ లెజిస్లేచర్కి ఆర్టీఐ అప్లై చేశాను నేను. ఎవరెవరు ఎక్స్ఎమ్మెల్యే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వమని వాళ్ళు నాకు లిస్ట్ ఇచ్చారు. ఈ 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూశాను మేడం. నేను ఈ 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూస్తే చాలా పెద్ద వ్యక్తులు 2 పెన్షన్స్ తీసుకుంటున్నారండి. సో నా ఉద్దేశం ఏంటంటే మనం ఇతర రాష్ట్రాల వరకు ఆదర్శంగా నిలుద్దాం, ఒక్క పెన్షన్ మాత్రమే తీసుకుందాం. త్వరలో చట్ట సవరణ కోసం ఖచ్చితంగా పోరాటం చేయబోతున్నాము. 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఏపీ లెజిస్లేషన్ సవరించి ఒక నిబంధన పెట్టవచ్చు, ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నిబంధన పెట్టవచ్చు. సో ఇంట గెలిచి రచ్చగలుద్దామనే ఉద్దేశంతో మొదట ఢిల్లీలో చేద్దాం అనుకున్నాం మేడం. ఢిల్లీలో ఐ స్పోక్ విత్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు రిక్వెస్టెడ్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ మేడం. బట్ దినే ది పర్మిషన్. 2 పెన్షన్లు ఎందుకు సార్, నేను పోరాడతాను, ఒక రాజకీయ నాయకు ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి, పర్మిషన్ ఇవ్వండి అంటే నాకు ఇవ్వలేదండి. గత వర్షాకాల సమావేశాల్లో 2024 జూలై అండ్ ఆగస్టులో నేను పార్లమెంట్ ఢిల్లీలోనే ఉన్నాను. సో అందుకే ఇంట గెలుద్దాం ఫస్ట్, తర్వాత రచ్చగెలుద్దామని విజయవాడలో నిరాహార దీక్ష చేయబోతున్నాను మేడం. 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను మేడం. చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, దయచేసి అపార్థం చేసుకోకూడదు, వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించాలి. అందులో మొదటి వారు డాక్టర్ కె మెగాస్టార్ చిరంజీవి గారు మేడం. ఆయన రాజ్యసభ సభ్యునిగా మరియు తిరుపతి శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం 2 పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 1942 మేడం. ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో సార్ గారి నెంబర్ 336 మేడం. సార్ మీరు ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా 100 కోట్లలో దానాలు చేస్తుంటారు సార్. అందులో మొదటి వరుసలో మీ కుటుంబం ఉంటుంది. మీరు 2 పెన్షన్లు కలిపి ఒక 10 రూపాయలు తీసుకుంటుంటే దానాలు మాత్రం 1000 రూపాయలు చేస్తారు సార్. దయచేసి అపార్థం చేసుకోకండి. మీరు చాలా పెద్ద వ్యక్తి కాబట్టి మీరు ఏదో ఒక్క పెన్షన్ మాత్రమే తీసుకోండి, ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. మిమ్మల్ని చూసి చాలామంది రాజకీయాలు ముందుకు వచ్చి ఏదో ఒక పెన్షన్ మాత్రం తీసుకుంటారనే సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప దయచేసి అపార్థం చేసుకోకండి. ట్యాగూర్ సినిమా ప్రభావం నాలో చాలా ఉంది సార్. నేను 2వ క్లాస్లో చదువుతున్నప్పుడు మొదటిసారి ట్యాగూర్ సినిమా చూశాను. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా 2వ ప్రముఖ వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేశారు. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో సార్ నెంబర్ 942 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో సార్ నెంబర్ 61. అండ్ 3వ ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూలు. ఆయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో సార్ నెంబర్ 2113 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో సార్ నెంబర్ 333. అలాగే 4వ ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఆయన ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 85. 5వ ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామిరెడ్డి గారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 674
ఫ్రమ్ అనంతపురం. ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో అనంత వెంకటరామరెడ్డి గారి నెంబర్ 371. సార్ మీరందరూ నేను ప్రస్తావించిన ప్రముఖుల వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు ప్రముఖుల పేర్లు ప్రస్తావించడానికి కారణం ఏమంటే మీరు చాలా పెద్ద ఎత్తున సమాజ సేవ చేస్తుంటారు. మీరు ముందుకు వచ్చి ఏదో ఒక పెన్షన్ తీసుకుంటే మిమ్మల్ని చూసి చాలామంది రాజకీయ నాయకులు మారి ఒక్క పెన్షన్ మాత్రమే తీసుకుంటారని భావించి నేను మీకు చెప్తున్నానండి. త్వరలో విజయవాడలో నిరాహార దీక్ష పోతున్నాము. ఖచ్చితంగా చట్ట సవరణ తీసుకొస్తాను. విల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ సమ్మన్ జాయిన్ విత్ అస్ హూ హ్యాస్ సేమ్ ఐడియాలజీ. యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ అవర్ యా. సో అమెండ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాసెస్, అది పాసిబుల్ అవుతుందంటారా ఏంటండి? తప్పకుండా మేడం. ఈరోజు నేను ఈ ఆధారాలు నాకు ఎలా వచ్చాయి మేడం? ఆర్టీఏ మనం ఎలా సంపాదించుకున్నాం? 2005లో పోరాడి మాత్రమే సంపాదించుకున్నాం. కాబట్టి పోరాడితేనే చట్ట సవరణ తప్పకుండా తీసుకురావచ్చు మేడం. నాకు ఆ చట్ట సవరణ తీసుకొస్తానన్న నమ్మకం నాలో ఉంది. ఖచ్చితంగా చట్ట సవరణ తీసుకొని వస్తాను మేడం. నన్ను ప్రశ్నించారండి, అసలు రాజకీయ నాయకులకు పెన్షనే వద్దు కదా అని చాలామంది నన్ను వాదించారు. వాళ్ళ డబ్బులు వేల కోట్లు ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళకి ఎందుకు పెన్షన్ అని. సో నిజాయితీ పరులైన గుమ్మడి నర్సే లాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఒక వ్యక్తి ఆయన కేవలం పెన్షన్ మీద ఆధారపడే జీవిస్తున్నారు. సో అందుకోసమే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి. భారత ప్రభుత్వం అది సాధారణమైన మనల్ని ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో మీరు సబ్సిడీ వదులుకోండి అని అడుగుతుంది. అదే ప్రభుత్వం ఎందుకని రాజకీయ నాయకుల్ని మీరు వందల కోట్లు ఉండేవాళ్ళు కదా, మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ఒక పెన్షన్ మాత్రమే తీసుకోండి అని ఎందుకు అనదు? మనమే పోరాడి చట్ట సవరణ తీసుకురావాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ప్లీజ్ రికమెండ్ గుమ్మడి నర్సయ్యస్ నేమ్ టు పద్మ అవార్డ్స్ కమిటీ ఫర్ పద్మశ్రీ. ఒక రాజకీయ నాయకుడు ఒక్క పెన్షన్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధానాన్ని కోసం నేను గత చాలా ఏళ్ళ నుంచి పోరాడుతాను. దీనిపైన ముందు కూడా పోరాడతాను. ఖచ్చితంగా ఇది తీసుకొని వస్తేనే చాలామంది ఇంకో వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అందరికీ కూడా సమన్వయం జరుగుతుంది, సమన్యాయం జరుగుతుందంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఆర్టీవీని కూడా ఆశ్రయించడం జరిగింది. కెమెరా వేణుతో కలిసి శిల్పార్టీవీ, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.